ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు మనం వచ్చేసి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి గోశాలలో ఉన్నాము. ఈ గోశాలలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి బండలాగిన ఎద్దు అయితే ఉంది. కేఆర్బిఆర్ కుందూరు రాంభూపాల్ రెడ్డి అన్నగారి గిత్త అయితే ఈ షెడ్లో ఈ గోశాలలో ఉంది. ఈ గోశాలలో ఉన్నటువంటి ఈ గిత్త ఎన్ని పందాలు ఆడింది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడెక్కడ మొదటి బహుమతులు సాధించింది, ఎంత పేరు తెచ్చుకున్నటువంటి గిత్త ఈ గోశాలలో ఉంది. ఈ గిత్త అసలుకి ఇక్కడ ఆవులను క్రాస్ చేసిందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. క్రాస్ చేసిందా లేదా అనే వీడియో వివరాలు పూర్తి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూడండి. మన గిత్త దగ్గరికి వెళ్ళి నేను వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేసేదానికి ఇంతవరకు వచ్చాను. నేను హెల్త్ ఇష్యూస్ ఉన్న చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకోసమై నేను ఇంత దూరం వచ్చి ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవులు ఎలా ఉన్నాయి, ఏం కథ, వీటి సంరక్షణ ఎలా చేస్తున్నారు, అలాగే మన ఎద్దు ఎలా ఉంది, ఏం కథ అనేది మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఏ గిత్తల షెడ్ వీడియో తీయాలి, ఎక్కడికి పోవాలి అనేది మీరు కామెంట్లో చెప్తే కనుక నెక్స్ట్ మనం వీడియో తీసి అప్లోడ్ చేస్తాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వీడియో చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. గోవుని మనం ఎంతైతే రక్షించబడుతుందో మనకు అంత సిరి సంపదలు ఉంటాయని మన పూర్వం పెద్దలు అంటున్నారు కదా. అలాంటి గోవులు ఒక ఊరిలో కనీసం అంటే 4-5 షెడ్లు గోవులు ఉండేటివి. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా గోవులు అనేటివి లేవు. ఎందుకంటే అంతరించిపోతున్నాయి. గోవధని చేస్తూ, గోవుల్ని హింసిస్తూ, గోవుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ, గోవులను సాకలేక రైతులు కొంతమంది అమ్ముకొని కొన్ని విధాలుగా ఎలానో వెళ్ళిపోతున్నాయి. 7 ఊర్లకు ఒక ఊరు అయితే ఆయన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే అన్నాడో అదేవిధంగా 7 దొడ్లకు ఒక దొడ్డి ఆవులు అయినాయి. 7 దొడ్లు అంటే ఒక ఊరిలో 7-8 దొడ్లు ఆవులు ఉంటే ఇప్పుడు ఊరికి కలిసి ఒక దొడ్డి ఆవులు కూడా లేవు. అంత దీనంగా అయిపోయింది ఈ గోవధ. అంత విచిత్రంగా జరుగుతున్నాయి గోవధలు ఎక్కడికి పోయినా. ఈ గోవధను ఆపాలి, ఇంకా గోవులు మనకు సంరక్షణగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ గోవధను ఆపేదానికి ట్రై చేయండి. మీ వంతు సహకారంగా గోవులు ఎక్కడికి పోయినా సంహరిస్తాడు కాబట్టి వాటిని మంచిగా అడ్డుకొని ప్రతి ఒక్కరూ చాలా గొప్ప పని చేయాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే గోవధ ఎక్కడైతే జరగకుండా ఉంటుందో, గోవు ఎక్కడైతే బాగా మనం గోవును పూజిస్తూ ఉంటామో అక్కడ మనకు సిరి సంపదలు లభిస్తాయని పూర్వం నుంచి పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఆ గోవును ఎక్కడైతే కాపాడబడుతుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి. అలాగే ఈ గోశాలలో ఇంత హెల్దీగా గోవులను సాగుతున్నటువంటి ఈ గోశాల యాజమాన్యం ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలన్న. ఎందుకంటే మీరు ఇంత సమృద్ధిగా చూస్తున్నారు కాబట్టి గోవులు ఇంత ఆనందంగా హ్యాపీగా ఉన్నాయి. ఈ గోవులు ఇంత బాగుండడానికి కారణం మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చాలామంది ఇన్ని ఆవులను సంరక్షించడము చాలా గొప్ప విషయము. ఇక్కడ గోవులే కాకుండా గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రాలతో సహా మన నెక్స్ట్ ఉన్నటువంటి మన బుడ్డగిత్త కూడా ఉంది. ఆ బుడ్డగిత్తను కూడా మీకు చూపించే కార్యక్రమం చేస్తాను. ఆ బుడ్డగిత్త అసలుకు క్రాస్ చేసిందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఆ గిత్త 300 పందాలు ఆడి ఇదే గోశాలలో ప్రశాంతంగా విశ్రాంతి అయితే తీసుకుంటా ఉంది ఈ గిత్త. ఆ గిత్తను కూడా మనం నెక్స్ట్ చూపించబోతున్నాము. గోవును పూజించండి, గోవును రక్షించండి. గోవు ఎంతైతే మనం పూజా కార్యక్రమాలు చేస్తామో అంత సిరి సంపదలు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దూడలు అలాగే ఆవులు మొత్తం అన్నిటినీ చూపిస్తాను. ఇప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి మన బుడ్డోడి ఏ ఇస్కా మాలూమ్ హై దర బుడ్డోడా ఎన్నో గొప్ప పందాలు ఆడి 300 పైచులకు పందాలు ఆడి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి మన బుడ్డోడండి. చాలామందికి తెలుసు ఈ గిత్త ఎన్ని పందాలు ఆడింది, ఎక్కడెక్కడ ఎన్ని బహుమతులను గెలిచింది, ఎంత పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి మన బుడ్డోడండి. ఈ బుడ్డగిత్త క్రాస్ చేసిందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఈ గిత్త ఇంతవరకు ఏ ఆవునైతే క్రాస్ చేయలేదంట. ఎందుకంటే దీని బలానికి ఇక్కడ ఉన్నటువంటి ఆవులు సరిపోవని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే చెప్తుంది. ఎందుకంటే ఈ బుడ్డోడు దీని బలానికి ఉన్నటువంటి బలానికి ఇక్కడున్న ఆవులు సరిపోవని ఇంతవరకు
ఏ ఆవును క్రాస్ చేయలేదంట, ఇంజెక్షన్స్తోనే చేస్తున్నారంట. ప్రజెంట్లీకి అయితే రెస్ట్ తీసుకుంటుంది, ఇక్కడ ఎటువంటి ఆవును క్రాస్ చేయలేదని అయితే చెప్పారు. చాలామంది వీడియోలో నన్ను అడుగుతూనే ఉన్నారు, అన్న ఏమన్నా క్రాస్ చేసిందా లేదా అని అడుగుతూనే ఉన్నారు. ఏ ఆవునైతే గోశాలలో ఇంతవరకు క్రాస్ చేయలేదంట. బయటికి ఇంతవరకు ఎవరికి ఆవును తెచ్చుకున్నా ఎవరికి ఏమి ఇవ్వలేదంట. అసలు ఎక్కడ ఏ ఆవును క్రాస్ చేయలేదంట ఇంతవరకు. ప్రస్తుతానికి తినడం పండుకోవడమే మన బుడ్డోడి పని. తినడం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఒకసారి తమ్ముడు గిత్తను మొత్తం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మొత్తంది. ఈ గిత్త అప్పుడు ఎలా ఉందో అన్న దగ్గర ఉన్నప్పుడు కుందూరు రాంభూపాల్ రెడ్డి అన్న దగ్గర ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అక్కడ వద్దురాలన్న వెనక్కి పోతే కొన్ని తంతాయి. అలా అన్న దగ్గర ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎంతమంది వచ్చినా దీని దగ్గరికి ఎంత ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి వస్తుందో గిత్త. చూసేదానికి రూపము ఎంత బాగుందో ఈ గిత్తకు. మనిషి ఎలా ఉన్నా గిత్త మనం ఎంత ప్రేమిస్తే అంత ప్రేమగా మన దగ్గరికి అవుతుంది. ఏ జీవైనా కానీ మూగజీవాల ప్రేమ అలా ఉంటుంది అని అంటారు. మొన్న వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుందో ఈరోజు కూడా అలాగే ఉంది మన బుడ్డోడు. ఎట్రా తమ్ముడు. ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నట్టు ఎన్ని నిమిషాలైంది? ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి మొత్తం ఆవులు, గిరి ఆవులు, అలాగే మన ఒంగోలు జాతి ఆవులు, పొంగనూరు జాతికి సంబంధించిన పొట్టి ఆవులు, అలాగే పొంగనూరు జాతికి సంబంధించిన ఒక బసవేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే దానికి మొగతాలు లేదు. ఆ తాడు నింటే దాని దగ్గరికి పోయి మీకు అందరికీ దాన్ని కూడా పరిచయం చేసేదాన్ని. అది ఒకవేళ పొడుస్తుందో ఏమో మనకైతే తెలియదు, అందుకే దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా ఆలంకనపల్లి టౌన్లో ఉన్నటువంటి గోశాలలో మనమైతే ఈ ఫుల్ వీడియో చేసామండి. ప్రతి ఒక్కరూ బుడ్డగిత్త ఏమైనా క్రాస్ చేసిందా అని అడిగారు. బుడ్డగిత్త ఏ ఆవునైతే క్రాస్ చేయలేదు ఫ్రెండ్స్. ఏదైనా క్రాస్ చేస్తుంది మనం ఆవును తెచ్చుకుంటే చేయాలనుకుంటే కనుక అవకాశం లేదని చెప్పారు. ఎందుకంటే గిత్త బలంగా ఉంది, ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈ పూర్తి నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలనుకుంటారో, ఏ షెడ్ వీడియో చూడాలనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.